2023 నేను ఎమ్మెల్యే, కన్నబాబు ఎమ్మెల్యే. 2023 ఇచ్చారు దానికి పర్మిషన్. 2024 జనవరిలో ఆరికి పర్మిషన్ వచ్చింది. వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు నేను ఆపాను. 2 సంవత్సరాలు నేను ఆపాను అతన్ని, అందరిని ఆపాను, అతన్ని కూడా ఆపాను. ఈ పార్ట్ విజయ్ కుమార్ బినామీ అంటే నీకు సిగ్గు శరం ఏమన్నా మానం మర్యాద ఏమన్నా ఉందా? నువ్వు డ్రామా ఆర్టిస్ట్ అని నాకు తెలుసు, కానీ మర్యాద నీ పార్టీకి ఎప్పుడు అబద్ధాలే, 24 గంటలు అబద్ధాలే. నువ్వు మాత్రం బాగా తీసుకున్నావు అందులో. మీరు ఛాలెంజ్ చేస్తున్నా, ఈ పర్మిషన్ ఎవడిచ్చాడు? నువ్వు అంటావు కదా నీ తోకనే, కానీ నువ్వు నాకు ఏ కానీ అన్నావు కదా. నువ్వు తోకకి కూడా ఎక్కువ, తోక కూడా తక్కువే, నువ్వు ఏక్కి తక్కువే, తోకకి తక్కువే. అరే అమ్మ నీకు చోడవరలన్నీ చెల్లిపోయింది, కానీ మా నియోజకవర్గంలో చెల్లదురా నాయన. ఎందుకంటే మా దగ్గర 250 కంపెనీలు ఉన్నాయి, అందులో 150 కంపెనీలు అందరూ కూడా ఇంటర్నేషనల్ గా డీల్ చేస్తుంటారు. ఆ తెలివితేటల దగ్గర నువ్వు తుస్సుమరిపోతావు. నువ్వు ఇక్కడికి వచ్చేదో అనుకుంటున్నావు ఈజీ కాదు, ఇక్కడ ఎమ్మెల్యే ఈజీ కాదు. నేను అడుగుతున్నా, నీకు ఛాలెంజ్ చేస్తున్నా. 2024 తర్వాత వచ్చిందా, 2024 ముందు వచ్చిందా ఈ పర్మిషన్? ఎంఆర్ఓ ఏదైతే 156 సర్వే నెంబర్ కనబడుతుంది కదా, మీ గవర్నమెంట్ లో ఎంఆర్ఓ ఒక లెటర్ ఇచ్చింది. ఆవిడ ఒక లెటర్ ఏమని ఇచ్చింది? మైనింగ్ చేసుకోవచ్చు ఇదంతా అని చెప్పి. ఎందుకు ఇచ్చింది? ఎవరిచ్చారు? ఎంఆర్ఓ. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు నిజాలు తెలియవు.